వెలుతురు టీవీకి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కండెం నరసింహుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జహీరాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గత 10 ఏళ్లుగా సెప్టెంబర్ 17 నిర్వహించలేదని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక ప్రస్థానం ప్రారంభమైందని, ప్రజలందరికీ ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ జై కేతనాన్ని అధికారిక గీతంతో తెలంగాణ తల్లిని గౌరవించుకోవడం గర్వకారణమని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ సాయి చరణ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు మంకల్ సుభాష్, మురళీకృష్ణ గౌడ్, కాజా మియా, తిరుపతి రెడ్డి, నయీముద్దీన్, గౌసుద్దీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కిషన్, శేఖర్, మహమ్మద్ జాఫర్, అఖిల్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు నరసింహన్న గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ నమస్కరిస్తాను. ఇటీవల గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఏర్పడ్డ 17 సెప్టెంబర్ ఏదైతుందో దాన్ని ఇప్పటి వరకు కూడా సరైన పద్ధతిలో అమలు చేయాలని పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని పురస్కరించుకొని ఇది ప్రజా పరిపాలన, తెలంగాణ ఏర్పడ్డ 10 సంవత్సరాలకు ప్రజా పరిపాలన వచ్చింది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజా పరిపాలనగా పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుండి ఈ ప్రజా పరిపాలన ప్రజల కొరకు అంకితం చేయాలని చెప్పేసి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అనుకున్నారో, ఇవాళ జహీరాబాద్ ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రజా పరిపాలన సందర్భంగా జెండా ఎగరేసుకున్నాం. ఖచ్చితంగా ఏదైతే మనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మొదలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటన చేసి ప్రజల కొరకు అన్ని వసతులు అందించాలని చెప్పేసి 6 గ్యారంటీ పథకాలను బట్టి రైతులను ఆదుకునే ప్రోగ్రాం పెట్టి ఇవన్నీ చేస్తున్న క్రమం లోపల ప్రజలకు ఇంకా కూడా చేరువ కావాలి, ఇంకా కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోవాలి. ఏదైతే లోన్ మాఫీ అయితే ఉందో దాన్ని ఈరోజు ఈ సందర్భంగా నేను ఇంకా ఈ ప్రాంతం రైతులకు ఒక ముచ్చట ఏంటంటే, ఎవరికైతే ఇంకా కూడా మాఫీ కాలేదు, టెక్నికల్గా కొంతమందిది మాఫీ కాలేదు కాబట్టి మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నాయకుల దగ్గరికి ఆ వాటిని ఎవరెవరికి రాలేదు, ఎందుకు రాలేదు అనే విషయం మీరు దరఖాస్తులు తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా వచ్చే విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి ఈ రోజు నుండి తర్వాత రేషన్ కార్డులు కూడా ఇవ్వాలటి నుండి రేషన్ కార్డులు, అదేవిధంగా ఇంకేం కార్డులు అవి హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేశారు. కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ్యత మీ కాలనీల లోపల, మీ గ్రామాల లోపల ఎవరికైతే రేషన్ కార్డులు లేవో అవన్నీ కూడా మనం తీసుకురావాల్సిన ప్రజా పరిపాలన అంటే ప్రజల కొరకు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా వాటిని అన్నింటినీ కూడా రేషన్ కార్డు కానీ, హెల్త్ కార్డు కానీ, అదేవిధంగా లోన్లు మాఫీ కాని వాళ్ళది కూడా వాటిని అన్నింటినీ ప్రభుత్వం దృష్టి